హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు రమా టాలెంట్ హబ్. ఈ వీడియోలో మనము మినప సున్నుండలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా నేను ఒక కడాయి వేడి చేసుకొని అందులో ఒక గ్లాసు మినపప్పు, పొట్టు లేని పప్పు వాడుకుంటున్నాను. పొట్టు ఉన్న పప్పు కూడా వాడుకోవచ్చు. వీటిని లో ఫ్లేమ్లో కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. మనకు అప్పుడు మంచి అరోమా కూడా రిలీజ్ అవుతుంది. ఇవి కలర్ చేంజ్ అయిన తర్వాత రూమ్ టెంపరేచర్కి వచ్చే వరకు వెయిట్ చేసి మనం మిక్సీ జార్లో కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఈ పౌడర్లో బెల్లం కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా తురుము పెట్టుకున్న తర్వాత మనకి 3/4 గ్లాస్ బెల్లం అయితే సరిపోతుంది 1 గ్లాస్ మినపప్పుకి. ఈ బెల్లాన్ని మనం పౌడర్తో ఇలా రబ్ చేసుకోవడం వల్ల మనకి మిక్సీ జార్లో వేసినప్పుడు లిక్విడ్ స్టేజ్లోకి రాకుండా ఉంటుందన్నమాట. ఇలా మొత్తము మిక్స్ చేసుకున్న తర్వాత మళ్ళీ దీన్ని ఒకసారి మిక్సీలో వేసుకోవాలి. ఇప్పుడు నేను ఇందులోనే ఒక 2 ఇలాచీ కూడా యాడ్ చేస్తున్నాను ఫ్లేవర్ కోసము. ఇలా మిక్సీ వేసుకున్న తర్వాత చూస్తున్నారు కదా, మనకి ఎక్కడ లిక్విడ్ లాగా అయితే అవ్వలేదు. బెల్లం మిక్సీ వేసినా కూడా మోరోవర్ మనకి ఇది ఒక షేప్ హోల్డ్ చేస్తుంది చూడండి. ఇప్పుడు దీనికి చిన్న చిన్న పోర్షన్స్లో నెయ్యి యాడ్ చేసుకుంటూ లడ్డూలు చుట్టుకోవాలి. ఒకేసారి నెయ్యి యాడ్ చేయడం వల్ల ఏమవుతుందంటే పిండి మొత్తము అబ్జర్వ్ చేసేసుకొని మీకు లడ్డు చుట్టే టైంకి మళ్ళీ ఎక్కువ యాడ్ చేయాల్సి వస్తుంది. ఇలా మనకి కావాల్సిన సైజులో ఈ లడ్డూల్ని ప్రిపేర్ చేసుకోవాలి. చాలామంది సున్నుండల్లో బెల్లానికి బదులు షుగర్ వాడతారు. అలా కూడా వాడుకోవచ్చు, లేదా షుగర్ సగము బెల్లం సగం కూడా వాడుకోవచ్చు. కాకపోతే నేను బెల్లం ఎందుకు ప్రిఫర్ చేస్తున్నానంటే మనకి ఐరన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి అది ఏ ఏజ్ వాళ్ళకైనా కూడా హెల్త్కి మంచిది. అలాగే మినపప్పు కూడా ఈ డిస్క్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి, అలాగే మోకాలు నొప్పులు ఉన్న వాళ్ళకి, ఇలాంటి వాళ్ళందరికీ సజెస్ట్ చేస్తారు కాబట్టి అన్ని ఏజ్ గ్రూపుల వాళ్ళకి ఈ రెసిపీ చాలా మంచి రెమెడీ అనుకోవచ్చు. ఇవి ప్రిపేర్ చేయడం కూడా చాలా ఈజీ కాబట్టి ఎప్పటికప్పుడు మనము చిన్న చిన్న పోర్షన్స్లో మనం ప్రిపేర్ చేసుకుంటూ ఉంటే రోజుకు ఒకటి తిన్నా కూడా హెల్త్కి చాలా మంచిది. ఇలా నేను 1 by 1 లడ్డూలు మొత్తం ప్రిపేర్ చేసేసుకున్నాను. ఇలా నాకు 1 గ్లాస్ మినపప్పుకి 10 లడ్డూస్ వచ్చాయన్నమాట. సో మీకు ఎంత అమౌంట్ కావాలనే దాన్ని బట్టి దానికి ప్రపోర్షన్గా మిగిలిన ఇంగ్రీడియంట్స్ని తీసుకోండి.